హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మిస్ వంటిల్లు. ఈరోజు మన వీడియోలో రాగి ఇడ్లీ ఎలా చేయాలో చూద్దామండి. అలాగే ఈ రాగి ఇడ్లీకి మంచి రుచికరమైన చట్నీని కూడా చూపించబోతున్నాను. ఎప్పుడు కొబ్బరి పల్లి చట్నీయే కాకుండా ఒకసారి ఇది కూడా ట్రై చేయండి. ఈ రాగి ఇడ్లీలో చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా మనం మినపప్పును నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక గ్లాస్ మినపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకుని 5 లేక 6 గంటలు నానబెట్టుకోవాలి. లేదా ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. 6 అవర్స్ తర్వాత చూస్తున్నానండి. ఈ విధంగా నానిన పప్పుని మిక్సీలోనైనా గ్రైండర్లోనైనా మనం ఇడ్లీ పిండికి ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో ఆ విధంగా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా రుబ్బుకోవాలి. ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలోకి నేను పిండిని మొత్తాన్ని తీసుకున్నాను. ఇప్పుడు రవ్వ ఏ విధంగా కలుపుకోవాలో చూద్దాం. ఒకవేళ మీరు మిక్సీలో గనక ఈ పిండిని రుబ్బితే మనం ఏ గ్లాస్ తోటి అయితే పప్పును తీసుకున్నామో అదే గ్లాస్ తో 1 గ్లాసున్నర వరకు రవ్వ వేసుకుని అలాగే మిగతా 1/2 గ్లాసు రాగి పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా గ్రైండర్లో వేసిన పిండికి 2.5 గ్లాసుల వరకు రవ్వను తీసుకుని అలాగే మిగతా 1/2 గ్లాసు మనము రాగి పిండిని తీసుకోవాలి. నేను ఇక్కడ 2.5 గ్లాసుల వరకు రవ్వను తీసుకున్నానండి. ఈ రవ్వని శుభ్రంగా ఒకసారి కడిగి వాటర్ పూర్తిగా వంపేసి చూడండి, ఈ విధంగా గట్టిగా పిండి నీళ్ళేమీ లేకుండా రుబ్బిన మినప్పిండిలో వేసుకోవాలి. అలాగే ఈ రవ్వనంతా అలాగే పిండి వేసుకోవాలి. ఒకవేళ నీళ్ళతో పిండకుండా కనుక వేస్తే మొత్తం పిండి అంతా జారుగా అయిపోతుంది. ఇడ్లీలు సరిగ్గా రావండి. అందుకని మొత్తం ఈ విధంగా పిండుకుని వేసుకోవాలి. ఈ రవ్వ అంతా వేసేసుకున్న తర్వాత మనం 1/2 గ్లాస్ వరకు రాగి పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా పిండిలో ఈ విధంగా వేసుకోవాలి. ఒక చోటే వేసుకుంటే కనుక పిండి సరిగా కలవకుండా ఒక చోటనే ఉండిపోతుంది ముద్దల కింద. అందుకని ఈ విధంగా వేసుకుని మొత్తం పిండి రవ్వ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. నాకు ఈ గిన్నెలో కలపడానికి వీలు లేక నేను ఇలా 2 గిన్నెల్లోకి తీసుకుని కలిపాను. ఇప్పుడు ఈ పిండిని నైట్ అంతా నాననివ్వాలి. నేను ఉదయమే లేచి చూస్తున్నానండి. పిండిని ఈ విధంగా నానింది, పులిసింది కదా, లైట్గా పులిసింది. ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంది కనుక. ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను నాకు సరిపడా పిండిని. ఇప్పుడు అందులో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే కొద్దిగా వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం ఇడ్లీకి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. మరీ జారుగా కలుపుకోకండి. చూడండి, పిండి వేస్తే అక్కడే సెట్ అయ్యి ఉండాలన్నమాట. అలా కలుపుకోవాలి. ఆ విధంగా కలుపుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ రాసుకుని కొద్దిగా అందులో వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే ఇడ్లీ ఉడికేటప్పుడు బాగా పైకి వచ్చేస్తాయి కదా, అందుకని కొంచెమే వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టుకుని అందులో 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ ఈ విధంగా మరిగిన తర్వాత మనం ఇడ్లీ ప్లేట్లన్నీ అందులో అమర్చుకుని మూత వేసి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని 20 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఈ ఇడ్లీ ఉడికేలోపు మనం చట్నీ తయారీ చూద్దామండి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుని, జీలకర్ర వేయడం కెమెరాలో రికార్డ్ అవ్వలేదండి. ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత 6-7 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని వేయించుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 5-6 ఎండుమిర్చిని కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన 5 టమాటా ముక్కలను కూడా వేసుకుని మనకు టేస్ట్కి తగ్గ ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, కొంచెం చింతపండు వేసుకుని టమాటా మగ్గేంత వరకు బాగా వేయించుకోవాలి. టమాటా ముక్కలన్నీ ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల వరకు వేయించిన పల్లీలు వేసుకోవాలి. ఇదంతా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చట్నీ ఇంకొంచెం పలుచగా కావాలనుకుంటే కనుక మీరు వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు 20 మినిట్స్ అయిన తర్వాత ఇడ్లీ చూస్తున్నానండి. ఇడ్లీలు ఈ విధంగా చేతికి ఏం అంటుకోవట్లేదు కదా. ఈ విధంగా అంటుకోకుండా ఉంటే కనుక మనకి ఇడ్లీ రెడీ అయిపోయినట్టే. వీటిని ఒక ప్లేట్లో వేసేసుకుందాం. చూడండి, చాలా బాగా వచ్చినాయి కదా. ఒకసారి ఈ పద్ధతిలో చేయండి, చాలా బాగా కుదురుతాయి మీకు. ఇప్పుడు చట్నీతో సర్వ్ చేసేసుకుందాం. ఈ చట్నీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఇడ్లీకి. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.